వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి తమ అంతిమ లక్ష్యమన్న మంత్రి ఐక్యరెడ్డి. దన్నూరు గ్రామంలో ఎమ్మెల్యేతో కలిసి రోడ్డు పనులకు భూమి పూజ. శోభాయాత్రను ప్రారంభించిన కలెక్టర్ ఎస్పీ. కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆదిలాబాద్ లో ఘనంగా దసరా వేడుకలు. ప్రశాంతంగా రావణ దహన కార్యక్రమం. పోస్టాఫీస్ ప్రధాన బ్రాంచ్ ను సందర్శించిన పీఎంజీ. స్వచ్ఛ భారత్ లో భాగంగా పరిశుభ్రతపై సిబ్బందికి అవగాహన. నిర్మల్ జిల్లాలో ఘనంగా దసరా సంబరాలు. రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఐక్యరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే అభివృద్ధి తమ అంతిమ లక్ష్యమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బోధ్ మండలం దన్నూర్ బి కూచులాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి కండేపల్లి ఆడిల్లి పోచమ్మ వరకు 6,52,00,000తో చేపడుతున్న రోడ్డు పనులకు బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో కలిసి భూమి పూజ చేశారు. అభివృద్ధి ఆలంబనగా ముందుకు సాగుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రి ఐక్యరెడ్డి అన్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో ఆడిల్లి పోచమ్మ ఆలయానికి దూరభారం తగ్గి భక్తుల రాకపోకలు సులభతరమవుతాయని అన్నారు. ఈ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే దన్నూర్ బై గ్రామానికి ప్రధాన సమస్య అయిన హై లెవెల్ వంతెనను నెల రోజుల్లో మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారాయణ రెడ్డి, ఎంపీపీ తులసి శ్రీనివాస్, జెడ్పీటీసీ సంధ్యారాణి, జెడ్పీకో ఆప్షన్ మెంబర్ తాహేర్ బిన్ తదితరులు పాల్గొన్నారు. గిరియుడు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఇంద్రకరణ్ రెడ్డి గారి నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ కేటాయించాలని చెప్పి రోడ్ల గురించి అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒక నిమిషం ఆలోచించి, లేదు మీ ఆదిలాబాద్ జిల్లాలో వర్షం బాగా పడ్డది కాబట్టి ప్రతి ఎమ్మెల్యేకు 10 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పి ఆ 10 కోట్ల రూపాయలు ప్రతి ఎమ్మెల్యేకు 10 మంది ఎమ్మెల్యేల కంటే 100 కోట్ల రూపాయలు వెంటనే నేను అనౌన్స్మెంట్ చేస్తున్నా. జీవో ఇవ్వాలని చెప్తే రేపు కూడా జీవో మనకు వస్తుంది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలో చేపట్టిన శోభాయాత్రను ఎంపీ సోయం బాపురావు, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. తొలుత స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో హిందూ సమాజ్ ఉత్సవ సమితి, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దసరా మైదానం వరకు నిర్వహించ తలపెట్టిన శోభాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రమేష్ రాథోడ్, డీఎస్పీ ఉమేందర్, హిందూ సమాజ్ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు బొంపెల్లి హనుమంట్లు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన బంకల్పేట్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకుని రావణ దహనం కార్యక్రమాన్ని సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం బాణాసంచాతో రావణ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్కు విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. నిర్మల్ పట్టణంలో ప్రతి సంవత్సరము బంగల్పేట మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర ఈ యొక్క జమ్మి చెట్టు పూజ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఈ విజయదశమి సందర్భంగా అన్ని విజయాలు కలగాలని చెప్పి ఆ భగవంతుని చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటామని ఎమ్మెల్యే జోగులమ్మన్న, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ మైదానంలో హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని, వాటిని నేటి తరాలు యథావిధిగా కొనసాగిస్తూ హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని అతిథులు పిలుపునిచ్చారు. అనంతరం గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని విజేతలుగా నిలిచిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గణేష్ మండపాలతో పాటు పలువురు నిర్వాహకులకు మెమోటోలు ప్రదానం చేశారు. అలాగే అన్ని కార్యక్రమాలను కవరేజ్ చేస్తున్న లోకల్ ఛానళ్లకు సైతం జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఆర్టీఓ రమేష్ రాథోడ్, స్థానిక కౌన్సిలర్ భరత్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉదయ్ కుమార్ గారికి, అలాగే డిఎస్పీ చంద్రకర్ గారు, హిందువులందరూ, బంధువులు, జనాలు, ప్రజలందరూ సార్ కొంచెం ఇటు పట్టా వెళ్తున్నారు. ప్రజలందరూ రావణ విగ్రహానికి కొంచెం దూరంగా ఉండవలసిందిగా జరుపుకున్నాం. రాత్రి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 7 o'clock దాకా కూడా మా పోలీస్ బందోబస్తు తోటి ఆదిలాబాద్ టౌన్ లో మీ సహకారంతో ఎటువంటి చిన్న ప్రాబ్లం రాకుండా కూడా మనకి ఈ ఉత్సవాలు ముగుస్తున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చినందుకు మనం దాదాపు పోయిన గణేష్ ఉత్సవాల్లో కానీ, మధ్యలో వజ్రోత్సవాల్లో కానీ, తర్వాత ఇప్పుడున్న ఈ నవరాత్రులు ఉత్సవాల్లో కానీ మీరందరూ కూడా పీస్ఫుల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా సూచన సమాజాన్ని ముందుకు తీసుకోవాలి. ప్రతి సంవత్సరం ఈ మైదానంలోనే మరి మనందరం కూడా గొప్పగా మరి ఏదైతే చెడుపై మంచిది విజయం సాధించిన తర్వాత మరి ఈరోజు మనం అనేక రకాల కూడా దసరా పండుగ గురించి అనేక రకాలుగా కూడా మన పురాతనటువంటి చరిత్ర చెప్తా ఉంది. అందుకొరకే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈరోజు మనం దసరా పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఈ మైదానంలో మనం ఈ విజయదశమి ఉత్సవం నిర్వహించుకుంటాం. ఈ విజయదశమి ఉత్సవం అంటే ఒక స్త్రీ అయినటువంటి దుర్గామాత మహిషాసురుని సంహరించిందనో, లేకపోతే రాముడు సంహరించాడనో, లేకపోతే కౌరవులను పాండవులు సంహరించారనో, ఇది కేవలం ఒక వ్యక్తుల మధ్య జరిగినటువంటి యుద్ధము. ఆ యుద్ధంలో జరిగినటువంటి ఆ విజయం ఆధారంగానే
మనం భావించకూడదు. ఇదంతా కూడా చెడుపై మంచి విజయం సాధించిందని, అన్యాయంపై న్యాయం విజయం సాధించిందని. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని నిర్మల్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పలువురు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పూల మొక్కలు అందజేసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ అన్న పోస్టాఫీసులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలంగాణ రీజనల్ పోస్ట్ మాస్టర్ జనరల్ పి విద్యాసాగర్ రెడ్డి అన్నారు. స్వచ్ఛ పోస్టాఫీస్ క్యాంపెయిన్ లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ ప్రధాన కార్యాలయాన్ని తన స్నేహితుడు బీహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి రాజేందర్ తో కలిసి సందర్శించారు. అన్ని విభాగాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా మరుగుదొడ్లను పరిశీలించి వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ కింద చేపట్టాల్సిన కార్యక్రమాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఇంటి వద్ద ఎలాగైతే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామో అదే పద్ధతిని ఆఫీసులోనూ అవలంబించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎస్టీ డైరెక్టర్ సంతోష్ కుమార్, సీనియర్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వరరావు, కార్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయమైనటువంటి యునైటెడ్ నేషన్స్ లోకి ఎంతో గర్వకారణమైనది తెలియపరుస్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువగా ఉంటారు. అటువంటి వాళ్ళు తక్కువగా ఉండినా వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా మనకు తెలియదు. కమిటెడ్ పర్సన్. సో వారు గ్రామీణ రోడ్లు అనే పథకం మీద వారు సెక్రటరీగా పనిచేశారు. రోడ్డు వారు బీహార్ ప్రభుత్వంలో అక్టోబర్ 2 నాడు స్టార్ట్ అయింది. సో దీంట్లో మనము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. హరిగట్టిగా చేసాము. అదేవిధంగా ఇప్పుడు స్వచ్ఛతా క్యాంపెయిన్ మనం చేస్తున్నాం. స్వచ్ఛతా క్యాంపెయిన్ చేయడంలో మనకు 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏమిటి అంటే మన పోస్ట్ ఆఫీస్ను మనం క్లీన్గా పెట్టుకోవడం. పోస్ట్ ఆఫీస్ రెండు ఇది అనమాట. ఒక గవర్నమెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్కు ఒక సింబల్గా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రతీకగా మనది ఇక్కడ ఉంది. అంటే ఇది ఎలా ఉండాలి అనేది సమాజంలో వాళ్ళు చూసి నేర్చుకునేదానికి మనము అనుగుణంగా మనం వెళ్ళగాలన్నమాట. సో ఇక్కడ మనం చేయాలి అంటే మనం ఆదిలాబాద్ పట్టణంలోని రామ్లీలా మైదానంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా ఉత్సవాలను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు సమితి సభ్యులు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం సనాతన హిందూ ఉత్సవ సమితి పాటుపడుతుందని అన్నారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా సహాయ సహకారాలు అందించిన మున్సిపల్, పోలీస్, అగ్నిమాపక, ఆరోగ్య శాఖ యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక మున్ముందు కూడా ఇదే రకమైన సహకారం అందించాలంటూ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రి, కార్యదర్శి గేడం మాధవ్, కోశాధికారి పడకంటి సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరిగినాయి. దీనికి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున అశేష జనం వచ్చారు. ఇంత పెద్ద మొత్తం ప్రజలు ఇదే మొదటిగా భావిస్తున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఆదిలాబాద్ పట్టణ ప్రజలు దసరా మైదానంలో దసరా ఉత్సవాలు ఘనంగా రామ్లీలా మైదానంలో ఘనంగా నిర్వహించాలని మేము సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కోరుచున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆదిలాబాద్ జిల్లా హస్నాపూర్ గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటే తిరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి వాటి ముందర ఆడిపడారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలపై నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కోలాటాలు వేస్తూ ఆకట్టుకున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
लाजली कृष्णाला राधा लाजली लाजली कृष्णाला राधा लाजली हळू 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 वृंदावनीला खाली नाही कळल्या कोणा तिच्या काळा पुणा नाही कळल्या कोणा झाला सारे झुकुळत दोन बारा నీ కొరకే పూచిన సంగమమ్మా ఉమ్మలో తిన్న పూల పున్నమివమ్మా నీ కొరకే పూచిన సంగమమ్మా ఇచ్చోడ మండలం కామగిరి గ్రామంలో దుర్గామాత నిమజ్జన ఉత్సవం శోభాయాత్ర వైభవోపేతంగా కొనసాగింది. ఈ శోభాయాత్రలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. బాజా భజంత్రీలు, భజన్లు, మహిళలు కోలాటాలు వేస్తూ శోభాయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తొలసం భీమరావు, దుర్గా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఊరువాడ దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జైనత్ మండలం కూర గ్రామంలో గ్రామస్తులందరూ జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం పోచమ్మ ఆలయం, వెంకటేశ్వర ఆలయాలను దర్శించుకున్నారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. నిర్మల్ జిల్లా బైన్సాపట్నంలో దుర్గామాత నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. ముందుగా పట్టణంలోని ఆర్ఎండ్బి భవనం ముద్దర ఉన్న సార్వజనిక్ దుర్గామాతకు మూతోలు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఎస్పీ కిరణ్ కారే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామారావు పటేల్ పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. దుర్గామాత శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కార్తల్ గ్రామంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రామాలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాత అమ్మవారికి గ్రామస్తులు నవరాత్రుల విశేష పూజలు నిర్వహించి ఘనంగా వేడుకలు పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అమ్మవారిని ప్రతిష్ఠించి గ్రామంలో మహిళలు మంగళహారతుల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. బతుకమ్మ పాటలపై చిన్నారులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు. Thank you.
की दुर्गा माता की माता माता दुर्गा माता 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 दुर्गा माता। నిర్మల్ జిల్లా ఖానాపూర్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. బుధవారం విజయదశమి పర్వదినాన హిందూ సాంప్రదాయాల ప్రకారం జంబి చెట్టుకు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సమీపూజ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాసభకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. భక్తులు దసరా పర్వదిన సందర్భాన్ని గురించి చెడును ప్రారదోలి మంచిని ఆహ్వానించడానికి ప్రతిరూపంగా రావణ దసురుడి దిష్టిబొమ్మను తపాసులతో పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇక ఖానాపూర్ సీఐ అజయ్ బాబు, ఎస్ఐ రజనీకాంత్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును నిర్వహించారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వాతండా గ్రామంలో దుర్గామాతను నిమజ్జనం కన్నుల పండుగగా జరిగింది. 9 రోజులు పూజలు అందుకుని డీజే చప్పుల మధ్య కోలాటాలతో చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేస్తూ ఘనంగా నిమజ్జనం చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లి గల్లంతైన జాలరి మృతదేహం గురువారం లభ్యమైంది. సోన్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన సాలుకే బాబు అనే వ్యక్తి తన కుమారుడు మరియప్పతో కలిసి ప్రతిరోజులాగే మంగళవారం ప్రాజెక్టులోకి చేపల వేటకు వెళ్లాడు.
తెప్పపై కొద్ది దూరం వెళ్లాక ప్రమాదవశాత్తు అదుపు తప్పి తండ్రి కొడుకులు నీటిలో పడిపోయారు. కుమారుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా తండ్రి నీట మునిగాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించడంతో పోలీసుల సహాయంతో గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. 2 రోజుల పాటు గాలించగా గురువారం మృతదేహం లభ్యమైంది. రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డ గోవుకు ప్రథమ చికిత్సలు అందించి గోమాత సేవా ఫౌండేషన్ సభ్యులు యువకులు తమ ఉదారతను చాటుకున్నారు. మావల మండలం సమీపంలో విద్యార్థి డిగ్రీ కళాశాల వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ ఆవు తీవ్రంగా గాయపడింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న గోమాత ఫౌండేషన్ సభ్యులు అక్కడికి చేరుకుని ఫస్ట్ ఎయిడ్ చేసి గోవు పట్ల మానవత్వాన్ని ప్రదర్శించారు. అనేక సందర్భాల్లో గోవులను రోడ్లపై తిరగనివ్వద్దని చెప్పినప్పటికీ ఎవరూ స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా మూగజీవాలు ప్రమాదాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. అదిలా పడిపోతుంటే మా గోమాత సేవా ఫౌండేషన్ దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ సేవ చేస్తూనే ఉంటున్నాం. మేము ఏదైతే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో మా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, అయితే ఎక్కడన్నా కూడా ఆదిలాబాద్ పట్టణంలో ఇట్లా ఆవులు చనిపోయినా కూడా ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే మా నెంబర్కు ఎవరైనా కాల్ చేసి చెప్తే మేము ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేస్తుంటాము. మా ఓలా సైడ్ నుంచి వస్తున్న లారీ ఢీకొనడం వలన ఈ ప్రమాదం జరిగింది. 2.5 గంటల ప్రాంతంలో జరగడం వల్ల ఈ ఆవు ఇక్కడ గాయాలకు ప్రమాదం అయిపోయింది. దీంతో మరి స్థానికులు గోసేవ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్. నిజం కోసం జనం కోసం.